కండోమ్ కంపెనీపై సుహాస్ కేసు కథ. యువ నటుడు హీరోగా మారిన తరువాత సెలెక్ట్ చేసుకుంటున్న కథలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఎలాంటి హడావిడి లేకుండా లవ్, ఎమోషన్, కామెడీ మీద నడిచే కథల వైపు మొగ్గు చూపుతున్నాడు. ఇక అతను హీరోగా నెక్స్ట్ దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి రాబోతున్న జనక అయితే గనక ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. బలగం సినిమాతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన దిల్ రాజు ప్రొడక్షన్స్ కి ఇది 3వ ప్రాజెక్ట్. ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా డిఫరెంట్ కామెడీ లైన్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం ఒక సగటు మధ్యతరగతి వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో సుహాస్ ఒక వాషింగ్ మిషన్ కంపెనీలో పనిచేసే సాధారణ ఉద్యోగి. తన భార్యతో సుఖంగా జీవితాన్ని గడుపుతున్న ఈ వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల వలన పిల్లలను కనకూడదు అని ముందే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఒకానొక సమయంలో అతని భార్య ఆ విషయాన్ని పట్టించుకోకుండా నిలతప్పడంతో అతను షాక్ అవుతాడు. ఇక సమస్య నుంచి బయటపడటానికి కండోమ్ కంపెనీపై విచిత్రమైన కేసు వేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ విచిత్రమైన కేసు కథలో ప్రధానమైన కామెడీని హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సందీప్ బండ్లా ఈ సినిమా ద్వారా సమాజంలో కొన్ని పద్ధతులు, వ్యక్తిగత నిర్ణయాల గురించి కామెడీ యాంగిల్లో హైలైట్ చేసిన విధానం బాగానే హైలైట్ అయింది. కండోమ్ కంపెనీపై కేసు వేయటం వినూత్నమైన ఐడియా. ఆ తర్వాత తన కుటుంబం దానిపై ఎలా రియాక్ట్ అయింది, అసలు పిల్లల విషయంలో నేటి తరం ఆలోచన విధానం ఎలా ఉంది అనే అంశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. సుహాస్ టైమింగ్, వెన్నెల కిషోర్ లా హాస్య నటుల పాత్రలు ఈ కథనాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. చిన్న కాన్సెప్ట్ తో పెద్ద నవ్వులు పండించే లక్ష్యంతో రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకులను థియేటర్లలో నవ్వించాలని సిద్ధమవుతోంది. మరి సుహాస్ ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.